ఎన్ని కోట్ల రూపాయలతో ఎన్నికల్లోకి దిగుతున్నారు? మాకు డబ్బులతోటి, పైసలతోటి ఎలాంటి సంబంధం లేదు. మేము భావజాలంతో బయలుదేరాం. ఒక భావజాలం, మరొక భావజాలంతో జరిగే సంఘర్షణనే నమ్ముకున్నాం. అంటే బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు, బీజేపీ భావజాలం లేదా? మీకే ఉందా? వారికి భావజాలంతో పాటుగా వారికి ధనబలం ఉంది. ఆ ధనబలాన్ని, భావజాలాన్ని అన్నీ కలిపి ప్రయాణం చేస్తున్నారు. కానీ మా దగ్గర కేవలం భావజాలం మాత్రమే ఉంది. కాబట్టి ఈ భావజాలాన్ని, సిద్ధాంతాన్ని నమ్ముకొని ఓ కొద్దిపాటి చిన్న పరిమిత ప్రజలిచ్చేటువంటి 10, 20 రూపాయలతోటి ఆ వనరులతోటి బయలుదేరాం. ప్రయత్నం చేయకుండా ఉండొద్దని నా ఉద్దేశ్యం కాదు. ఇది సాగుతదా అని. ఖచ్చితంగా సాగుతుంది. ఎందుకు సాగదు? ఒక సత్యం తప్పనిసరిగా అది విప్లవాత్మకంగా మారాల్సిందే. అంటే ఎప్పుడైనా కూడా ఒక మోనోపోలీ గుత్తాధిపత్య స్వభావాన్ని, గుత్తాధిపత్యాన్ని తప్పకుండా ఒక ధిక్కారం, ఒక ట్రూత్ బయలుదేరుతుంది. బయలుదేరి దాన్ని బద్దలు కొడుతుంది. ప్రపంచంలో ఇప్పటిదాకా జరిగింది అదే. తప్పనిసరిగా అనివార్యంగా విప్లవం వస్తుంది. అది ఒక వ్యక్తి నుంచి బయలుదేరొచ్చు, అది 10 మందికి, లక్షల మందికి వ్యాపించి అదొక బడబాగ్నిలాగా విప్లవంగా మారక తప్పదు. అది ఎనీ రెవల్యూషన్ అంతే బయలుదేరింది ఈ ప్రపంచంలో. అది ఫ్రాన్స్ రెవల్యూషన్ దగ్గర నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ రెవల్యూషన్ దగ్గర నుంచి, డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, కాన్షీరాం వరకు ఒక ఆధిపత్య సమాజం మీదికి ఒక భావజాలం విస్తరించి అది ఒక సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయంగా విస్తరించి దాంట్లో నుంచి రాజ్యాలు వచ్చి పడ్డాయి. కాబట్టి ఒక థాట్ అనేది సత్యం తప్పకుండా అది విజయవంతమైంది. ఇప్పుడు బయలుదేరిన ఈ సందర్భం చాలా ఖర్చుతో కూడుకున్నది. లోక్సభ పోటీ చేయాలంటే ఒక 95 లక్షలు పెద్దదానికైతే. ఒక్కొక్క అభ్యర్థికి ఒక కోటి, కోటిన్నర ఖర్చు పెట్టుకోగలరా? మినిమం అది. భోజనాలకో, పోస్టర్లకో, వాటికో వీటికో. మేము ఒక పార్లమెంట్ అభ్యర్థి ఒక 4 లక్షల రూపాయలు సేకరించే పనిలో ఉన్నాం మేము ప్రజల నుంచి. 3 నుంచి 4 లక్షలు ఒక్కొక్క అభ్యర్థికి. ఒక్కొక్క అభ్యర్థికి. అది ప్రజల నుంచి సేకరించి ఆ 3 నుంచి 4 లక్షల్లో ఒక చిన్నపాటి 10 రోజులకు ఒక రథం, ఆ రథం 7 అసెంబ్లీలు తిరుగుతుంది. కరపత్రాలు, కార్యకర్తలు, ప్రయాణాలకి వీటికి మాత్రమే. ఇదే మా శక్తి. అందుకని ఈ శక్తితోటే బయలుదేరుతున్నాం. మీ ఎన్నికల నినాదం ఏమిటి? మీ స్లోగన్, మీ నరేషన్ ఏమిటి ఎన్నికలు? మా ఎన్నికల నినాదం బీసీ, ఎస్సీ, ఎస్టీలకి రాజ్యం రావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఈ దేశాన్ని పరిపాలించాలి. అసలు ఈ దేశాన్ని మార్చడానికి డాక్టర్ అంబేద్కర్ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య రిపబ్లిక్ దేశాన్ని తయారు చేశాడు. పార్లమెంటరీ వ్యవస్థ అంటే, పార్లమెంటరీ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 547 దాదాపుగా పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో కూర్చొని 140 కోట్ల మంది విధిరాతని మార్చేటువంటి పార్లమెంటును తయారు చేశాడు. కానీ దురదృష్టవశాత్తు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక్క బీసీ కూడా పార్లమెంట్లో అడుగు పెట్టలేదు. ఫస్ట్ పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో ఆ ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు తప్ప మొత్తం అగ్రకులాలు, బ్రాహ్మణులే పార్లమెంట్లో ప్రవేశించారు. అంటే ఎంత దురదృష్టంగా ఉన్నదో చూడండి. ఆ తర్వాత ఏదో కొద్ది కొద్దిగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు పార్లమెంట్లోకి ప్రవేశించారు. అంటే 2000 సంవత్సరాలు ఈ దేశమంతా అగ్రకులాల చేతిలోనే ఉంది. ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా పార్లమెంట్ అంతా అగ్రకులాల చేతిలోకి వెళ్ళిపోయింది. కానీ డాక్టర్ అంబేద్కర్ కన్నా కళ, డాక్టర్ అంబేద్కర్ కన్నా మరి పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తి కనపడలేదు. ఆ తర్వాత అంబేద్కర్ సిద్ధాంతాన్ని కాన్షీరాం అందుకొని దేశవ్యాప్తంగా ఉద్యమించడం ద్వారా, అనేక శక్తులు బయటికి రావడం ద్వారా అప్పుడు ఈ దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉనికిలోకి, అస్తిత్వంలోకి వచ్చినాయి. దానికి ఆ లెగసీకి కొనసాగింపే, కాన్షీరాం నినాదానికి కొనసాగింపే మేము కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలే కదా రాజ్యాన్ని పరిపాలించాల్సింది. భూమి, రాజ్యం, సంపద, జ్ఞానం అన్నీ ఒక 10-15 వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి అణగారిన వర్గాల చేతిలోకి రాజ్యం రావాలనేదే మా నినాదం. కానీ చాలా మీ స్లోగన్ కూడా వరుస క్రమం సాధారణంగా వింటూ వస్తున్నది, అంటూ ఉంటే వింటూ ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటారు. మీరు బీసీ, ఎస్టీ, బీసీని ముందుకు తీసుకొచ్చి పెట్టింది. బీసీలకు అంటే బహుశా మీ ఉద్దేశంలో బీసీలకు తొలి ప్రయారిటీ ఇద్దామనే ఎట్లా అంటే అనడం లేముంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అనొచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనొచ్చు. ఎందుకంటే బీసీల్లో
హైరార్కీలో, క్యాస్ట్ హైరార్కీలో పైన ఉండొచ్చు, కానీ విముక్తి సిద్ధాంత చైతన్యంలో మాత్రం వెనుకబడి ఉన్నారు. బీసీలు తమ విముక్తికి సంబంధించిన చైతన్యం విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నారు కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీగా పదబంధాన్ని అట్లా పలుకుతున్నారు. మీరు విముక్తి అన్నారు, మీరు సత్యం అన్నారు, విముక్తి అన్నారు. ఈ దేశంలో ఉన్న అసంఖ్యాకమైన జనాన్ని విముక్తి చేయడానికి మీ దగ్గర ఉన్న సిద్ధాంతం ఏమిటి? మీ ఆచరణ ఏమిటి? మీరేం చేస్తారు? వాస్తవానికి ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి లోపం, ఈ దేశంలో ప్రధానమైన లోపం, భారత రాజ్యాంగం 1950 జనవరి 26 రాక వరకు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ అసలు ఈ సమాజంలో ఎలాంటి చోటు లేదు. విద్య లేదు, పౌరసత్వం లేదు, జ్ఞానం లేదు, ఉద్యోగం లేదు, భూమి లేదు, అసలు ఏమీ లేదు. కానీ రాజ్యాంగం ద్వారా ఫలాలు వచ్చిన తర్వాత ఈ ఫలాలు అనుభవిస్తున్న ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి మాకు రాజ్యాంగం ద్వారానే ఈ ఫలాలు వచ్చినాయి అన్న కాన్షియస్ ఎవరికి లేకుండా పోయింది. రాజ్యాంగం ఎవరి యుద్ధం వల్ల రాజ్యాంగం తయారైంది, ఎవరి పోరాటం ద్వారా రాజ్యాంగం తయారైంది, రాజ్యాంగానికి ముందు ఎన్ని ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాల యొక్క అంతిమ స్వరూపం అధిశాసనంగా మారి ఆ రాజ్యాంగ ఫలాలు ఈ అణగారిన వర్గాలకు వచ్చినాయి అన్న సంగతి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ 90% ప్రజలకి తెలియకపోవడం వల్లనే ఆ చైతన్యం మరుగున పడిపోయింది. లేదంటే ఇగో ఒక తండ్రి తల్లి కష్టపడి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ త్యాగం వల్ల ఆ కుటుంబం పెద్దదైనప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రులకు కృతజ్ఞతగా ఉంటారు, మా నాన్న ఇంత కష్టపడ్డాడని. ఇది సహజంగా సమాజంలో ఎవరైనా ఎవరికైనా చేసినప్పుడు వాళ్ళ యొక్క కృతజ్ఞతగా మారిపోతారు. కానీ సాహు మహారాజు, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ అంబేద్కర్ ఇంతమంది కృషి ఫలితంగా భారత రాజ్యాంగం తయారైంది. కానీ ఈ విషయాలన్నీ ఈ ప్రజలకి తెలియక, ఈ ప్రజలు ఈ మొత్తం పోరాటం తెలియక, ఎవరికి కృతజ్ఞతగా ఉండాలో తెలియదు. కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే ఫలితాలు వచ్చినాయని కొంతమంది అనుకుంటారు, ఇందిరాగాంధీ వల్ల ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చినాయని కొంతమంది అనుకుంటారు, లేదంటే మరొక పోరాటం వల్ల వచ్చినాయి అనుకుంటారు. కానీ భారత రాజ్యాంగమే ఈ దేశంలో ఉన్న 90% ప్రజలకి, మహిళలు ఈరోజు వాళ్ళ ఆస్తి హక్కులో కానీ, విడాకుల విషయంలో కానీ, వాళ్ళకు ఈరోజు లభిస్తున్న స్వేచ్ఛ విషయంలో ఈ దేశంలో మహిళా లోకం ఇంత స్వేచ్ఛగా ఇన్ని హక్కులు పొందుతుందంటే కారణం డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల. కార్మిక లోకం ఈ దేశంలో కార్మికులంతా పని గంటల విషయంలో కానీ, వేతనం విషయంలో కానీ, బీమా సౌకర్యంల విషయంలో కానీ, హాస్పిటల్ చికిత్స విషయంలో కానీ, సెలవు దినాల విషయంలో కానీ, వాళ్ళు ఉండే క్వార్టర్స్ విషయంలో కానీ మొత్తం కార్మికులు హక్కులు సంపాదించారంటే అది రాజ్యాంగం వల్ల. ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే అది రాజ్యాంగం వల్ల. అంటే ఈ దేశంలో ఏ పీడితుడిని వదలకుండా ప్రతి పీడిత వర్గానికి రాజ్యాంగం ద్వారా ఇన్ని హక్కులు లభిస్తే ఈ దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఉన్న ఏ మహిళా సంఘం డాక్టర్ అంబేద్కర్ ఫోటో పెట్టలేకపోయింది, ఈ దేశంలో ఏ కార్మిక సంఘం అంబేద్కర్ ఫోటో పెట్టలేకపోయింది. చివరికి ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా అగ్రకుల ఉద్యమాల్లోకి ట్రాప్ చేసేసరికి బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా రాజ్యాంగం వల్లనే మేము బెనిఫిట్ అయినామని వాళ్ళకి తెలవకపోయాయి. దానివల్ల భారత రాజ్యాంగం వెనకున్నటువంటి ఫూలే, సాహు మహారాజ్, అంబేద్కర్ల యొక్క కృషి ద్వారా రాజ్యాంగ ఫలాలు మాకు అందిని అన్న కాన్షియస్ లేక, ఆ కృతజ్ఞత తెలియక వీళ్ళకి చైతన్య రహితంగా పడి ఉన్నారు. ఆ చైతన్యం లేకపోవడం వల్లనే ఇవి చెప్పి ఇవి చేస్తారా వాళ్ళకు? ఎగ్జాక్ట్లీ. ఈ ప్రయాణం అంతా మా ప్రజలకి చెప్పి మా ప్రజల్ని చైతన్యవంతులను చేసి, అగో ఈ భారత రాజ్యాంగం ఏం చెప్పింది, అణగారిన వర్గాలే ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొని మీరే రాజ్యానికి సింహాసనం మీద కూర్చోవడానికి ఒక అగ్రవర్ణ సిద్ధాంతం మీద, మనువాద భావజాలం మీద యుద్ధం చేసి మీరే రాజ్యాన్ని తెచ్చుకొని రాజ్యాన్ని పరిపాలించండి, అందుకోసం ఈ రాజ్యాంగ ఆయుధాలన్నీ మీ చేతిలో పెట్టామని